నేను హరీష్ రావుకు 4 పేజీల లెటర్ రాసిన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 4 పేజీల లెటర్ రాసిన. తారక రామారావు గారికి 4 పేజీల లెటర్ రాసిన. 3 కుర్చీలు వేసిన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇందులో తర్వాత నేను వీళ్ళందరికీ నా వాట్సాప్ ద్వారా ముగ్గురికి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఉదయము ప్రెస్ మీట్లో ఉదయం 11 గంటలకే పంపించినాం. అయితే హరీష్ రావు నా లెటర్ జవాబు పంపినా అని చెప్పిండు. ఏముంది జవాబులో? మొత్తం మేము చేసినప్పుడు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని లెటర్ రాసాడు. మిగతాదంతా ఏముంది? మీరింత అప్పు చేసినారు, మీరింత అప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసిన అప్పు గురించి నేను మాట్లాడలే. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపిండు. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంతెంత అని దీనిలో రాసిన, స్పష్టంగా రాసిన. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమరిచి విశదీకరించి మీ చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లని రాసినాం. నేను ఉదయం కూడా మళ్ళీ ఏం చెప్పినా, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, శ్రీభూరక్తం అని మాట్లాడిండు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా.